హాయ్ గాయ్స్, విత్ లవ్ మూవీ రివ్యూ. సో మూవీ రివ్యూ చెప్పే ముందు ఒక చిన్న స్టోరీ చెప్పాలి. సో తప్పకుండా వాచ్ చేయండి లాస్ట్ వరకు. సో 10th క్లాస్లో ప్రతి ఒక్కరికి ఒక లవ్ స్టోరీ ఉంటుంది. వన్ సైడ్ లవ్ చెప్పాలి 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 అనుకుంటా. నా లైఫ్లో కూడా ఒక లవ్ స్టోరీ ఉంది. సో 9th క్లాస్ యాన్యువల్ ఎగ్జామ్ రోజు నాకు స్టార్ట్ అయింది ఇది. అక్కడి నుంచి 10th క్లాస్ యాన్యువల్ ఎగ్జామ్ అయిపోయేంత వరకు సాగింది ఇది వన్ సైడ్లో. తర్వాత నా ఫ్రెండ్ గారిని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ ప్రపోజ్ చేద్దాం అనుకున్నా. ప్రపోజ్ చేసే టైంకి ఆ అమ్మాయి నువ్వేం చెప్పాలనుకుంటున్నా నాకు తెలుసు, నువ్వు ఎందుకు వచ్చావు, నీ పర్పస్ ఏంటి, నీ కథ ఏంటి అన్నీ నాకు తెలుసు, చెప్పాల్సిన అవసరం లేదని చేసి చెప్పాను. సరే మరి నీకు తెలిసినప్పుడు మరి నీ ఆన్సర్ ఏంటి అని అడిగితే దానికి జవాబు లేదు. తను బ్లష్ అవుతుంది, సిగ్గుపడుతుంది. సరే మరి ఎందుకు సిగ్గుపడుతుంది తెలిసినప్పుడు అంటే మరి నీ ఆన్సర్ ఏంటి అంటే సైలెంట్. దాని తర్వాత ఇంటర్మీడియట్ నేను మా ఊర్లో చేశాను. అండ్ ఆ టైంలో మాకు ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ అండ్ ఎలాంటి టెక్స్ట్ చేయడానికి కనెక్షన్ లేకుండే. అలా తన కాంటాక్ట్స్ అన్నీ మిస్ అయిపోయినాయి. మళ్ళీ 3 years తర్వాత డిగ్రీలో కలిసాం. డిగ్రీలో 2 times కలిసాం. వేరే కాలేజెస్, వేరే ప్రొఫెషనల్స్. డిగ్రీ టైంలో బస్ స్టాప్లో 2-3 times కలిసాం అంతే. కలిసినప్పుడు చెప్దాం అనుకున్నా కానీ అప్పటికే బాగా లేట్ అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా లైఫ్లో ఏదైనా అన్సాటిస్ఫైడ్ థింగ్ ఉందంటే అదే. తనకి ప్రాపర్గా గుడ్ బై చెప్పకుండా ఉన్నానని చెప్పేసి. ఈ సినిమాలో హీరో ప్లేస్లో నేనున్నా. హీరోకి జరిగిన సిచ్యువేషన్స్లో మా ఫ్రెండ్స్ ఉన్నారు. మా ఫ్రెండ్కి కూడా అట్లానే వాడు ప్రేమించిన అమ్మాయిని మా బెస్ట్ ఫ్రెండ్ వాడు ప్రేమించాడు. కానీ ఈ సినిమాలో హీరో వాళ్ళ ఫ్రెండ్ చెప్పేశాడు నా స్టోరీ. నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అంటే నా ఫ్రెండ్ వాడు చెప్పలేదన్నమాట. అండ్ ఇంకోటి, సినిమాలో బాలాజీని ఎట్లయితే లవ్ చేస్తుందో అట్లానే నా ఫ్రెండ్ ఒక అమ్మాయి మా వాడిని కొన్ని ప్రేమిస్తుంది. కానీ వాడికి చెప్పలేదు, లైఫ్ లాంగ్ చెప్పలేదు. ఈ సినిమాకి విత్ లవ్ అని కాకుండా మన కథ అని పెట్టుంటే చాలా బాగుండేది. మూవీ అయితే చాలా 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 కనెక్ట్ అవుతాం. ఈ మూవీ వచ్చేసి నచ్చిందా నచ్చదన్నది కాదు, మెమరీస్ తప్పకుండా మీకు గుర్తొస్తాయి. 96 సినిమా లాగానే ఈ సినిమా కూడా చాలా ఎమోషనల్గా వెళ్తుంది. అండ్ క్లైమాక్స్ కూడా చాలా డీసెంట్గా ఫినిష్ చేశారు.